రోజుల్లో మన దేశంలో గుర్తింపు నెంబర్లు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైనవిగా మారిపోయాయి. ప్రభుత్వం, బ్యాంకులు, వ్యాపారులు అందరికీ ఇవి చాలా ముఖ్యమైనవి. కానీ ఇవి ఎంత ముఖ్యమో, ఎలా ఉంటాయో చాలామందికి పూర్తిగా తెలియదు. భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే గుర్తింపు నెంబర్లు అవి ఎలా ఉంటాయో, వాటి ఉపయోగం ఏంటో సులభంగా తెలుసుకుందాం. అడ్రస్ తెలుసుకోవడానికి ఉపయోగించే 6 అంకెల నెంబర్. మొదట్లో పోస్ట్ ఆఫీస్ ద్వారా లెటర్స్ పంపడానికి ఈ 6 అంకెల నెంబర్ ఉపయోగపడేది. ఇప్పుడు అన్ని కొరియర్ సర్వీసులు ఇదే ఫాలో అవుతున్నాయి. ఉదాహరణకి 560001 అనే నెంబర్ బెంగళూరులోని ఒక ప్రాంతానికి చెందింది. మొదటి అంకె జోన్ను, రెండోది సబ్ జోన్ను, మూడవది సార్టింగ్ జిల్లాను, చివరి 3 అంకెలు ప్రత్యేకమైన పోస్టాఫీసు అడ్రస్ను చూపిస్తాయి. ఆధార్ నెంబరు 12 అంకెల నంబర్. ఇది UIDAI అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇస్తుంది. ఇది బ్యాంక్ KYC, ప్రభుత్వ సబ్సిడీలు, సిమ్ కార్డు యాక్టివేషన్ లాంటి అనేక చోట్ల గుర్తింపుగా పనిచేస్తుంది. ఉదాహరణకి ఆధార్ నెంబర్ 123456789012 ఇలా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయడానికి, పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయడానికి ఇది అవసరం. ఇందులో 4వ అక్షరం పాన్దారుడి కేటగిరీని చూపిస్తుంది. ఉదాహరణకి P అంటే వ్యక్తి, C అంటే కంపెనీ. 5వ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ పేరులో మొదటి అక్షరం ఉంటుంది. ఇండియన్ మొబైల్ నెంబర్ 10 అంకెలు ఉంటుంది. ఇవి సాధారణంగా 9, 8, 7 లేక 6తో ప్రారంభమవుతాయి. ఉదాహరణకి 9876543210. 10 అంకెలతో 10 బిలియన్ల కాంబినేషన్స్ సాధ్యం. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 1000 కోట్ల నెంబర్లను జనరేట్ చేయొచ్చు. పాస్పోర్ట్ నెంబరు 8 అక్షరాలు, ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఉదాహరణ పాస్పోర్ట్ నెంబర్ 8 అక్షరాలు ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఉదాహరణకి M1234567 అని ఉంటుంది. కానీ పాస్పోర్ట్ ఫైల్ నెంబర్ మాత్రం 12 డిజిట్స్తో ఉంటుంది. ఓటర్ ID లేదా EPIC నెంబరు 10 అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఉదాహరణకి ABC 1234567. ఇది ఎన్నికల కమిషన్ ఇస్తుంది. ఓటర్ ID ఓటింగ్ హక్కుతో పాటు అడ్రస్ ID ప్రూఫ్గా కూడా పనిచేస్తుంది. IFSC కోడ్ అనేది 11 అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఉదాహరణకి SBIN 00012334. ఇది RBI నిర్దేశిస్తుంది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి, నెఫ్ట్, RTGS, IMCPS లాంటి సేవలకు ఇది ఉపయోగపడుతుంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ 9 నుంచి 18 అంకెల మధ్య ఉంటుంది. ఇది బ్యాంకు విధానాన్ని బట్టి మారుతుంది. ఉదాహరణకి 1234567890, 123456. బ్యాంకులు ఒక్కో రీతిలో నెంబర్లను కేటాయిస్తాయి. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ రాష్ట్రానుసారం మారుతుంది. సాధారణంగా ఇది 13 నుంచి 16 అక్షరాలు ఉంటుంది. ఉదాహరణకి KA01 2011001235. ఇందులో మొదటి 2 అక్షరాలు రాష్ట్రం, తర్వాత నెంబర్లు ఏ ఏడాదిలో జారీ చేశారో చూపిస్తాయి. GST చట్టం ప్రకారం వ్యాపారాలు GSTIN అనే 15 అక్షరాల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ను పొందుతాయి. ఉదాహరణకి 29ABCDE 1234F2Z5. ఇందులో మొదటి 2 అంకెలు రాష్ట్ర కోడ్, తర్వాత పాన్ నెంబర్, తర్వాత ఇంకొక కేటగిరీ కోడ్, చివరిగా చెక్సమ్ కోడ్ ఉంటుంది. ఉద్యోగులకు EPFO యూనివర్సల్ అకౌంట్ నెంబర్ జారీ చేస్తుంది. దీన్నే UAN అని అంటారు. ఇది 12 అంకెల నెంబర్. ఉదాహరణకి 1001234567889.